హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంటుంది? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల దృష్ట్యా అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ యొక్క పరిస్థితి ఏంటి, వాటి భవిష్యత్తు ఏంటి, ప్రస్తుత పరిస్థితి ఏమిటి అన్నది మనం కొంత నాకున్న నాలెడ్జ్ మేరకు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను డియర్ ఫ్రెండ్స్. అయితే తెలంగాణ ప్రాంతంలో డిసెంబర్లో ఎలక్షన్స్ అయిన తర్వాత న్యూ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేసి కాంగ్రెస్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ రోజు వరకు అంటే ఈరోజు మనం రికార్డ్ చేసుకున్న సమయాన్ని సుమారుగా ఫిబ్రవరి మంత్ ఎండింగ్లో ఉన్నాం. ఈ సమయానికి రియల్ ఎస్టేట్ యొక్క పరిస్థితి మాత్రం స్తబ్దంగానే ఉంది. ఇటువంటి ముందుకు పోవట్లేదు, వెనక్కి పోకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో ఉంది. ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది అన్నది మనం కాస్త పరిశీలించి చూస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎన్నికల యొక్క రణరంగం ఎప్పుడైతే నడుస్తుందో ఆంధ్రప్రదేశ్ యొక్క ఎన్నికల దృష్ట్యా అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నది ఇంపాక్ట్ అని తెలంగాణ ప్రాంతంలో కూడా కొంతవరకు పనిచేస్తుంది అన్నది చాలామంది అభిప్రాయం. అయితే ఆంధ్ర ప్రాంతంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే రియల్ ఎస్టేట్ సపోర్ట్ అవుతుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఒకసారి కాస్త వివరించే ప్రయత్నం చేస్తే, తెలంగాణ ప్రాంతంలో రియల్ ఎస్టేట్కి ఆంధ్ర ప్రాంతంలో ఎన్నికలకి సంబంధం ఏంటంటే, చాలా వరకు 80 to 90% పెట్టుబడిదారులందరూ కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి, అంటే ముఖ్యంగా ఈ బెంగళూరు హైవే ప్రాంతాన్ని తీసుకొచ్చినట్లయితే కడప, కర్నూలు, చిత్తూరు ఆ ప్రాంతంలో పెట్టుబడిదారులు వస్తున్నారు. అదేవిధంగా మిగిలిన ప్రాంతాలు చూసినట్లయితే గుంటూరు, కృష్ణ, అలాగే ఈస్ట్ గోదావరి, వెస్ట్, ఈ మధ్యన ఇటీవల కాలంలో గడిచిన ఒక 5 సంవత్సరాల నుంచి ఈస్ట్ వెస్ట్ గోదావరి కొంతమంది భీమవరం ప్రాంతం వాళ్ళు కూడా అక్కడ హైదరాబాద్ ప్రాంతానికి వచ్చి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు చాలామంది నోట్లు జరిగేది ఏంటంటే, అక్కడ కానీ ప్రభుత్వం మారినట్లయితే, అంటే కొత్త గవర్నమెంట్ కానీ ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే డెఫినెట్గా తెలంగాణ ప్రాంతంలో యొక్క రియల్ ఎస్టేట్ మాత్రం ఇది పడిపోతుంది, లేకపోతే పెద్ద ఎదుగుదల ఉండదు. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినట్టు డెఫినెట్గా ఈ ప్రాంతాన్ని అమరావతిని తీసుకెళ్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గతంలో ఇంతకుముందు చేసినట్టుగా ప్రతి ప్రాంతంపై, అంటే రియల్ ఎస్టేట్ అనేది ఈ స్థితిలోకి రావడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు కారణం. కాబట్టి ఒకవేళ ఆంధ్ర ప్రాంతంలో కానీ చంద్రబాబు నాయుడు గారు పవర్లోకి వచ్చినట్లయితే, అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి అధికారులకు వచ్చినట్లయితే డెఫినెట్గా అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ ప్రాంతాల మొదలుకొని చిట్టచివరగా నెల్లూరు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతం అంటే 4 జిల్లాలు కూడా, ఇవన్నీ కూడా డెఫినెట్గా రియల్ ఎస్టేట్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాయి. ఏదో ఒక ప్రాజెక్టులు వస్తాయి. ముఖ్యంగా ఈ విశాఖ ప్రాంతం అనేది ఐటీ హబ్గా మారే అవకాశం ఉంది. ఇదే కాకుండా రీసెంట్గా మనం చూసాం, అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో అనంతపూర్లో కానీ కొన్ని కియా లాంటి ఒక కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ రావడం, అలాగే వైజాగ్లో కూడా అదానీ కంపెనీస్ లాంటి పెద్ద కంపెనీస్ని కూడా రావడానికి చంద్రబాబు నాయుడు ఎంతో దోహదం చేశాడు. ఇది యూత్లో మాత్రం కొంతవరకు ఉన్నమాట వాస్తవం. ఒకవేళ మనం అనుకున్నట్టుగా కానీ తెలుగుదేశం, జనసేన పార్టీ వస్తే దాని యొక్క ప్రభావం మాత్రం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఖచ్చితంగా పడి తిరుగుతుంది. దానికి కారణం ఏంటంటే, ఇక్కడ చాలా వరకు పెట్టుబడిదారులు 80% ఆఫ్ పెట్టుబడిదారులు అక్కడి నుంచే వస్తున్నారు. కాబట్టి మరి దీని ఫలితంగానే అనుకూలంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా, చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా ఉండడం వల్ల దీన్ని కాస్త వెయిట్ చేస్తున్నారు. కొత్త ప్రాజెక్టులు ఏవి రాకుండా, ఇప్పటివరకు అనౌన్స్మెంట్ చేయకుండా అక్కడ జరిగే పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏం చేద్దాం అనేది కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని వెయిట్ అండ్ సీ అనే ధోరణిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఉందని కొంతమంది పరిశీలకులకు అభిప్రాయం. సో రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల దృష్ట్యా మన పరిస్థితి ఏంటవుతుంది, హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంటుందని మనం పరిశీలించే దృష్టిలో ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.